వెల్కమ్ టు ఎస్టీ ఛానల్. ఏపీ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు 11 సోమవారం డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ మార్కులు కలిపి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజల్ట్స్ చూసుకోవచ్చు అని పేర్కొంది. టెట్ మార్కులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేసి టెట్ వివరాలు సరిచేసుకోవడానికి 2 రోజులు అనగా ఆగస్టు 13 వరకు అవకాశం ఉందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలిపారు. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్తో మరోసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులను రిలీజ్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించారు. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలు ప్రభుత్వం వద్దనున్న వివరాలు సరిపోలడం లేదు అని, దీనివలన వారి ఫలితాలు విడుదల చేయలేదు అని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, తద్వారా జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం వచ్చిన మార్కుల ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయన్నది చెప్పలేమని అధికారులు తెలిపారు. ఆగస్టు 9 జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలేరులో జరిగిన బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ నెలాఖరికి జిల్లాల వారీగా 16,500 కొత్త టీచర్లను ప్రభుత్వ పాఠశాలలో నియమిస్తాము అని సభాముఖంగా తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.